ఇంతకన్నా టేస్ట్‌గా ఎవరు వండి పెడతారు, అందుకే మీ ముందుకి వచ్చేసాను. పాట బాగున్నా బాగోపోయినా మనస్ఫూర్తిగా విన్నందుకు థ్యాంక్స్. ఇప్పుడు నేను ఒక కళాయి తీసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఎండ్ ఆయిల్ని దోరగా వేయించుకోండి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక 2 నిమిషాలు టైం పెట్టుకోండి. ఎక్కువసేపు కూడా అక్కర్లేదు. ఈ విధంగా కొంచెం కలర్ అనేది షేడ్ అవ్వగానే ఇమీడియట్గా తీసేయవచ్చు. సరేనా? నూనె మొత్తం తీసేసి ఎండ్ ఆయిల్ వరకే సపరేట్ చేయండి. ఇప్పుడు అదే కళాయిలో ఒక ఉల్లిపాయ చిన్నగా కట్ చేసుకొని మీకు నచ్చినట్టు కట్ చేసుకోండి. సరేనా? ఇప్పుడు మనం టేస్ట్ తగ్గట్టు సాల్ట్ నేను ముందుగానే వేసేసుకుంటున్నాను, మనకి కూర అనేది తొందరగా ఏగడానికి. ఇప్పుడు 2 పచ్చిమిరపకాయలు బారుగా కట్ చేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత 2 నిమిషాలు వేగిన తర్వాత టమాటాలు కూడా ఒక పెద్ద సైజు 2 టమాటాలు చిన్నగా కట్ చేసుకోండి. ఇలా ఓవరాల్గా 2 నిమిషాలు వేగేంత వరకు కలుపుకొని ఇప్పుడు దోసకాయని మీకు దోసకాయలో గింజలు పులుపుగా ఉంటే వేసేసుకోండి అమ్మ దాంట్లోనే. లేదు చేదుగా ఉంటే ఉట్టి దోసకాయల వరకు వేసుకోండి. దోసకాయలు ఎప్పుడు చేదు ఉండదు, గింజల్లోనే ఉండిద్ది. ఇలా దోసకాయ కూడా 2 నిమిషాలు వేగిన తర్వాత మనం ఆల్రెడీ వేయించుకుని ఎండ్రాయిల్ మొత్తం వేసుకోండి. ఇప్పుడు ఈ లోపల మనం చింతపండు అనేది రసానికి నానబెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ దోసకాయలు 50% ఉడికిపోయినాయి కదా. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూనే కారం, ఎందుకంటే కర్రీ అనేది తక్కువే కాబట్టి 1 టేబుల్ స్పూనే ఎక్కువ. సరేనా? ఇక 2 నిమిషాలు ఇలా కలుపుకున్న తర్వాత ఇక చింతపండు రసం అనేది ఆ గుజ్జు తీసేసి ఉట్టి రసం వరకు ఆ ముక్కల్లో వేసేసుకోండి. ఇక ముక్క మునిగేలాగా వేసుకొని ఇక హై మంట పెట్టేసుకోండి. ఇక కర్రీ అనేది ఇంతేనండి. ఇలా దగ్గర పడిన తర్వాత మీరు ఎంచక్కా స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లో హ్యాపీగా తీసేసుకోవచ్చు. భలే చిటికలో అయిపోయింది కదా. చేసుకోగలరు కదా. మీకు అన్నీ వివరంగా అర్థమయ్యేలాగా చెప్తూ ఉంటాను. సరేనా? సాంగ్ బాగున్నా బాగోపోయినా వంట మాత్రం అదిరిపోతూ ఉండిద్దమ్మా. నేను చేసే ప్రతి వంటకం టేస్ట్ తగ్గట్టే ఉంటాయి వంటలు కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అమ్మా.